ఆకాశం నుంచి దిగివచ్చిన అప్సర దేవతలు స్వాగతం తెలియజేశారు. పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఈనాటి సభా కార్యక్రమానికి మరి అధ్యక్షులుగా వ్యవహరించబోతున్నటువంటి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు సగౌరవంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ ప్రవచన వాచస్పతి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ, అలాగే ఈనాటి ముఖ్య అతిథి వరేణ్యులు గౌరవనీయులు మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ చిన్నారుల ప్రియతమ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సార్. అలాగే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని వేదిక మీదకు రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. వెల్కమ్ సార్. అలాగే మరి పాఠశాల విద్యాశాఖను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ, అలాగే ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కోన శశిధర్ గారిని సగౌరవంగా వేదిక మీదకు మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవనీయ డైరెక్టర్ పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ విజయ రామరాజు గారు ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీయులు డాక్టర్ జి లక్ష్మీసా ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ వారిని సగర్వంగా వేదిక మీదకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. మనందరి కరతాళ ధ్వనులతో హృదయపూర్వకంగా మరొక్కసారి వారందరికీ స్వాగతాభివందనలు తెలియజేసుకుందాము. వెల్కమ్ సార్. మొదటగా మరి జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మీ దివ్య హస్తాలతో ఆ జ్యోతులు వెలిగించవలసిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. साधयामि बृहज्योतिषन्त्वा साधयामि बोधयन्तीन्त्वा साधयामि प्राकृतीन्त्वा साधयामि उद्दीप्यस्वजातवेदो भग्नन्निररतिं मम पशुगश्च मह्यमावह जीवनं च दिशो दिशा मानो हि गुंसेज्जातवेदो कामस्वं पुरुषं जगत् अबिभ्रदग्न आगहि श्रिया मा परिपातया ఒక్క జ్యోతి